హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భ్రమరాంబ. ఈ రోజు నుంచి నేను 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ను ఉపయోగిస్తూ వీడియోస్ చేయడం జరుగుతుంది. ముందుగా 3rd క్లాస్ తెలుగు, సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కంప్లీట్ అయ్యాక 4th క్లాసు, అలాగే 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లాసెస్ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఈ వీడియోస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొదటగా 3rd క్లాసు తెలుగు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. పాఠంలోకి వెళ్ళే ముందు తెలుగు టెక్స్ట్ బుక్ గురించి కొన్ని తెలుసుకుందాం. తెలుగుని బోధించడానికి ముందుగా 90 నిమిషాల సమయం ప్రతిరోజు కూడా తెలుగు క్లాస్లో తీసుకుంటారు. 90 నిమిషాలు, 45 నిమిషాలు బోధించడానికి, రిమైనింగ్ 45 నిమిషాలు కూడా వర్క్ బుక్ చేయడానికి టైంని కేటాయిస్తారన్నమాట. అలాగే 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్స్ని తెలుగు తోట అని అంటారు. 6 నుండి 8 వరకు ఉన్న, అంటే 6, 7, 8 క్లాసెస్ ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్ని తెలుగు బాట అని అంటారు. 9, 10 తరగతిలో ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్ని తెలుగు పరిమళం అని పేర్లతో పిలుస్తారన్నమాట. ఓకేనా? ఇప్పుడు విషయ సూచికలోకి వెళ్దాం. 3rd క్లాస్లో ఉన్న విషయ సూచిక, తెలుగు సబ్జెక్ట్లో ఉన్న విషయ సూచిక. ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లి అనే పాఠం ఒక సంసిద్ధతా పాఠం. అలాగే మర్యాద చేద్దాం అనే పాఠం కూడా సంసిద్ధతా పాఠం అన్నమాట. తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. అలాగే మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. మంచి బాలుడు ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. తర్వాత నా బాల్యం ఇతివృత్తం కలలు, ప్రక్రియ ఆత్మకథ. పొడుపు విడుపు ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. మేమే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. మా ఊరి ఏరు ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. తొలి పండుగ ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ కథనం. ఓకే, ఈ విషయ సూచికలో ఉన్న ఇతివృత్తం, ప్రక్రియ కూడా, ఇతివృత్తం ప్రక్రియ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. మనకి కంపల్సరీ టెట్కైనా డిఎస్సికైనా ఒక బిట్ అనేది ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రతి క్లాస్లో ఉన్న తెలుగు సబ్జెక్టులో ఈ విషయ సూచికలో ఉన్న ఇతివృత్తం ప్రక్రియను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ అయిన తెలుగు తల్లి పాఠంలోనికి వెళ్దాం. ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి, దేశభక్తి. ప్రక్రియ గేయం, ప్రక్రియ గేయం అన్నమాట. ఈ తెలుగు తల్లి పాఠాన్ని రచించిన కవి శ్రీశ్రీ గారు. ఎవరు? శ్రీశ్రీ గారు. ఈ పాఠం చూద్దాం ఒకసారి. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి, పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల, కనవోయి తెనుంగురేడ అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీర, పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా, కదలవోయ్ ఆంధ్రకుమార నిద్ర వదలవోయ్ నవయుగం నిర్మింపగా, సాగవోయ్ కదలవోయ్ ఆంధ్రకుమార. ఇప్పుడు ఈ గేయాన్ని మనం కంఠస్థ చేయాలి. ఎందుకంటే ఈ గేయం నుండి క్వశ్చన్స్ ఈ విధంగా అడగచ్చు. ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి అని 2 లైన్లు ఇచ్చి ఇది ఏ అలంకారానికి చెందింది అని కూడా అడుగుతాడు.
ఇది అంత్యానుప్రాస అలంకారానికి చెందింది. అంత్యానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం అంటే కల్పవల్లి, తెలుగు తల్లి. ఈ లైన్ చివర్ల ప్రాస అనేది వస్తుంది, వల్లి తల్లి, కాబట్టి అంత్యానుప్రాస అలంకారానికి చెందింది. తెలుగోడ, తెలుగు మేడ, ఇది కూడా అంత్యానుప్రాస అలంకారానికి చెందింది. నేల, సాల, రేడ, నేల, నేల, ఓకే, అంత్యానుప్రాస అలంకారానికి చెందినమాట. అదేవిధంగా కొన్ని పదాలకు అర్థాలు కూడా అడుగుతారు. కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చేది. జాబిల్లి, చందమామ, ఈ విధంగా. లేకపోతే 2 లైన్లు ఇచ్చి ఆ తర్వాత వచ్చే లైన్ ఏంటి అనేది కూడా అడుగుతాడు. కాబట్టి మనం ఈ పద్యాన్ని కంఠస్థ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. పదాలు, అర్థాలు. కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చేది. జాబిల్లి, చందమామ. తెనుంగు, తెలుగు. చంద్రశాల, చలువరాతి మేడ. కనవోయి, చూడవోయి. రేడు, రాజు. అనుంగు, ప్రియమైన, ఇది ఇంపార్టెంట్. సుదూరం, చాలా దూరం. చనవోయి, వెళ్ళవోయి. నవయుగం, కొత్త కాలం. నిర్భయంగా, భయం లేకుండా. నిశ్చయంగా, నమ్మకంగా, తప్పనిసరిగా. ఓకే, ఈ అర్థాలు అనేది మనం కంఠస్థ చేయాలి. నెక్స్ట్ కవి పరిచయం. కవి పరిచయం గురించి చూద్దాం. ఈ తెలుగు తల్లి పాఠాన్ని రచించిన కవి శ్రీశ్రీ కదా, శ్రీరంగ శ్రీనివాసరావు. ఇతను శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగ శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాకర్త, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఇతను రచించిన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మహాప్రస్థానం అనేది తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. ఇతని యొక్క ఇతర రచనలు మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. అనంతం అనేది ఆయన యొక్క స్వీయ చరిత్ర. శ్రీశ్రీ గారి యొక్క స్వీయ చరిత్ర ఏమిటి? అనంతం. ఈ స్వీయ చరిత్రనే ఆత్మకథ అని కూడా అంటారు. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన ఏది? మహాప్రస్థానం. మహాప్రస్థానాన్ని రచించిన కవి శ్రీశ్రీ గారు. ఇతను మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు. ఓకేనా. ఇతని యొక్క ఇతర రచనలు మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. ఇది కవి పరిచయం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లైన్ టు లైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ మాసపు పాట. మనకి ప్రతి లెసన్లో కూడా ఈ మాసపు పాట ఉంటుంది, అలాగే ఈ మాసపు కథ కూడా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మనం చూసుకోవాలి. ఈ మాసపు పాటలో తల్లి భారతి వందనము. ఈ తల్లి భారతి వందనం యొక్క పాటను చూద్దాం. తల్లి భారతి వందనము, నీ ఇల్లేమా నందనము. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. చదువులు బాగా చదివిదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ. తల్లిదండ్రుల గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము. మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం. భావి పౌరులం మనం మనం, భావిత జనులకు జయం జయం. తల్లి భారతి వందనము, నీ ఇల్లేమా నందనము. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనం యొక్క కవి దాశరథి కృష్ణమాచార్య. ఈ దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. ఇతను నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలు కొలుపు పాడినవారన్నమాట. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వచించిన కవి. చూడండి, పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వచించిన కవి. ఇతని యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహేంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు మాట. యాత్రాస్మృతి అనేది ఈయన యొక్క స్వీయ చరిత్ర. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. శ్రీశ్రీ గారి యొక్క స్వీయ చరిత్ర అనంతం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా దాశరథి కృష్ణమాచార్యులు గారు ఉన్నారన్నమాట. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. ఇతని యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. ఇతని పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వచించిన కవి. నిజాం రాజరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ మాసపు కథ. ఈ మాసపు కథ అనేది ఐకమత్యం. ఈ మాసపు కథ మాట. రామాపురం అనే గ్రామంలో రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్ళకి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళల్లో మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్ళల్లో కొన్ని పొలాలు తెప్పించాడు. వాళ్ళతో వాటిని కట్టమని చెప్పాడు. మొదటి కొడుకు పిలిచాడు. పొల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకుని పిలిచాడు. పొల్లల కట్టను విరవమన్నాడు. అతడు కూడా విరవలేకపోయాడు. చివరిగా 3వ కొడుకుని పిలిచాడు. పొల్లల కట్టను విరవమన్నాడు. పొల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకులను దగ్గరకు పిలిచాడు. పొల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పొల్లను విరచమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏమర్థమయ్యింది? అప్పుడు కొడుకులు అన్నారు, నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. విడిపోతే బలహీనమైపోతాం. నాన్న, ఇక కలిసే ఉంటాం, ఎప్పుడూ కలహించాం అన్నారు కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడు. ఈ ఐకమత్యం అనే పాఠాన్ని రచించిన కవి లియో టాల్స్టాయ్. ఇతను ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారంగా రచించారన్నమాట. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు, నవలాకారులు. సమరం శాంతి, అనా కెరెనినా వంటి గొప్ప నవలలు రచించారు. సమరం శాంతి, యుద్ధం శాంతి అని కూడా అంటారు. సమరం శాంతి, యుద్ధం శాంతి, అనా కెరెనినా వంటి గొప్ప నవలలు రచించారు. ఈ ఐకమత్యం అనే పాఠాన్ని టాల్స్టాయ్ కథ ఆధారంగా తీసుకున్నారన్నమాట. దీన్ని రచించిన కవి లియో టాల్స్టాయ్, రష్యన్ కథకులు, నవలాకారులు. ఈ ఐకమత్యం అనే పాఠం రామాపురం అనే గ్రామంలో జరిగింది. రైతుకు ఎంతమంది కొడుకులు అంటే 3 కొడుకులు. కొడుకులు చివరిగా ఏం తెలుసుకున్నారు అంటే, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు, విడిపోతే మేము బలహీనం అయిపోతాం నాన్న అని అన్నారు. ఓకేనా. సో మనం ఈ మాసపు పాట, ఈ మాసపు కథలో ఉన్న వాటిని కూడా మనం క్షుణ్ణంగా చదవాలి. వీటి నుంచి కూడా మనకి బిట్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి లైన్ టు లైన్ కూడా మనం బాగా అర్థం చేసుకొని చదవడం మంచిది. ఓకేనా. థ్యాంక్ యూ.